ఈరోజు భలే మంచి అల్లరి చేశాను. బర్డ్ ఫీడర్ తయారు చేశాను. ఇదేంటా అన్నీ ఇలా ఉన్నాయనుకుంటున్నారా? ఇది ఒక ప్లాస్టిక్ మూత, ఇది ఒక వాటర్ బాటిల్ మూత. ఈ వాటర్ బాటిల్కి ఒక చిన్న కన్నం పెట్టి ఒక చిన్న నట్టు బిగించాను. ఈ నట్టు ఎక్కడి నుంచి తీసానంటే ఈ పాత పాడైపోయిన ప్లగ్లోంచి తీసాను. లోపల 2 నట్లు ఉంటాయి. ఆ నట్లలో ఇలాంటిదన్నమాట. ఇలాంటి నట్టు ఒకటి తీసుకుని బిగించేసాను. ఈ బాటిల్కి ఏమో ఇటు నుంచి అటు కన్నం పెట్టి దండెం తాడు ఒక చిన్న ముక్క తీసుకుని ఇలాగా ఇటు నుంచి అటు కన్నం పెట్టి ఒక ట్విస్ట్ చేసి చిన్న హుక్ లాగా, అంటే ఇలాగ తగిలించడానికి, ఇదేమో తగిలించడానికి ఏ దండానికో బాల్కనీలోనో తగిలించడానికి అలా 2 కన్నాలు పెట్టి ఇటు నుంచి అటుకి ఇలాగ ట్విస్ట్ చేశాను. ఈ కింద పక్కనేమో ఓ 2 కన్నాలు పెట్టాను. గింజలు ఇందులోంచి కారి కింద ఈ ప్లేట్లో పడడానికి. అంటే ఇందులో గింజలు పోస్తాను, దాన్ని ఇలా కిందకి తిప్పి ఇలా తిప్పితే ఇందులోంచి ఈ కన్నాల్లోంచి కొంచెంగా గింజలు పడుతూ ఉంటాయి, పిట్టలు తింటూ ఉంటాయి అన్నమాట. అదే ఐడియా. యాక్చువల్లీ ఇది అమెజాన్లో కొందామని చూస్తే 150 రూపాయలు ఉంది. నేనే తయారు చేసిన అనమాట. ఈజీగానే తయారైపోయింది. ఇలా మనం పక్షులకి ఫుడ్ పెడితే ఇలాంటి వానాకాలం కానీ ఎండాకాలం కానీ పాపం అవి కొంచెం రక్షించబడతాయి. మనకు కూడా కాస్త పుణ్యం కదా, అందుకని. ఇప్పుడు దీంట్లో మనం పుచ్చిపోయిన బియ్యము, ఇలా పురుగులు పట్టిన మినపప్పు, శనగపప్పు అలాంటివి ఉంటాయి కదా, పెసరపప్పు అలాంటివి నింపి మనం ఏం బయట నుంచి కొనుక్కురాక్కర్లా. సూజీ రవ్వకు అప్పుడప్పుడు పురుగులు పడతాయి, అది ఇందులో పోస్తాయి, అవేవో తిని బతుకుతాయి అన్నమాట. మనం అంతకంటే చేయగలిగింది లేదు, చేయవలసింది కూడా ఏం లేదు. ఇలాంటి బాటిల్ ఇంకోటి తీసుకుని ఇలాగే కనుక సెట్ చేస్తే వాటర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇలా వేలాడి తీసాను. నా దగ్గర కాస్త పుచ్చిపోయిన మినపప్పు ఉంటే పోసి ఇలా పెట్టాను. అలాగా కన్నాల్లోంచి కొంచెం పడుతూ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ పెట్టాను కదా కన్నాలు, ఆ కన్నాల్లోంచి కొంచెం పడుతూ ఉంటే పక్షులు తినడానికి వీలుగా ఉంటుంది. అవి ఇలా కూర్చుని తింటాయి అన్నమాట. బాగుంది కదా ఐడియా? కుదిరితే మీరు తయారు చేయండి. ఈ మాత్రం వస్తువులు మన ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి. ఈ ప్లేట్ కోసమే అనుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం టిఫిన్లు అవి తెప్పించుకున్నప్పుడు చిన్న బాక్సులు వస్తాయి కదా, వాటితో కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఈజీ. రేపటి నుంచి చూద్దాం పక్షులు ఎలా తింటాయి, ఏం తింటాయా లేదా చూద్దాం.